తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతదేశం అమెరికా మధ్యంతర ట్రేడ్ డీల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దీనికి సంబంధించి సంయుక్తంగా ప్రకటన చేశాయి. అమెరికా నుంచి భారతదేశం $500 బిలియన్ దిగుమతులను భారతదేశంలోకి వచ్చేలా ఈ ఒప్పందం అంగీకారం చేసుకుంది. ఎట్ ద సేమ్ టైం భారతదేశం నుంచి $30 ట్రిలియన్ ఎగుమతి అమెరికాకు అయ్యేలా ఈ ఒప్పందం చెప్తోంది. యాక్చువల్గా ఎందుకని ట్రంప్ టారిఫ్లను పెంచాడు, మళ్ళీ తగ్గించాడు? ఈ తగ్గింపు వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి కవిత గారు. సో మనం ట్రంప్ ప్రతిసారి టారిఫ్లు తీసుకొచ్చినప్పుడల్లా జరగబోయే నష్టాన్ని గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో, ఈసారి టారిఫ్ తగ్గింది అనుకున్నప్పుడు ఇంత లాభం కలుగుతోంది అనుకుంటే, యాక్చువల్గా గతంలో బైడెన్ కాలంలో చూస్తే అది 3.3%, 4% మాత్రమే ఉండేది. దాన్ని అమాంతంగా పెంచి ఇప్పుడు మళ్ళీ తగ్గిస్తే 18% అంటే ఉన్నదానికంటే 15% ఎక్కువే కదా అనేటువంటి వాదన ఉంది కదా. దీంతో లాభం ఏం జరుగుతుందంటారు? ఈ మధ్య కాలంలో కవిత గారు దాదాపు ఒక 1 ఇయర్ నుండి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ గ్లోబల్ ట్రేడ్లో ఒక సైడు, జియో పాలిటిక్స్లో ఒక సైడు ఈ రకమైన డెవలప్మెంట్ జరుపుకుంటూ వచ్చాయి. ముఖ్యంగా అమెరికాకు ఇండియాకు మధ్యన, అమెరికాకు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ చాలా జరిగాయి. అది మనము దానికంటే అమెరికాకు ఇండియాకు ఎట్లాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగాయి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత సెకండ్ టైం 20th of January 2025, 1 ఇయర్, జస్ట్ లిటిల్ బిట్ మోర్ దెన్ 1 ఇయర్ బ్యాక్. అప్పటి నుండి ఆయన ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అమెరికాను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా 13th of February 2025లో ఫ్రీ ట్రేడ్ మీద ఎట్లా సుంకాలు పెంచాలా, తగ్గించాలా, ఏం చేస్తే మనకు లాభం జరుగుతుంది, అంటే అమెరికాకి లాభం జరుగుతుంది అనేది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. అంటే ఆయన జస్ట్ ఒక 2 వీక్స్లో, ఆయన అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినాక 2.5 వీక్స్ 3 వీక్స్ లోపల ఎక్సర్సైజ్ జరిగి ఆ ఎక్సర్సైజ్కి ఒక కండిషన్ పెట్టాడనమాట. ఆ కండిషన్ ఏంటంటే, ఇండియా రష్యా నుండి ఆయిల్ కొంటున్నది, దాన్ని రష్యాను యుద్ధం ఆపంటే వాళ్ళు ఆపట్లేదు. సో ఇండియాను మనము ప్రెషరైజ్ చేసినట్టయితే ఇండియా ద్వారా మనము రష్యాకును యుక్రెయిన్కు మధ్య జరిగే యుద్ధాన్ని మనం ఆపేయవచ్చు అనే పాయింట్ ఒకటి బాగా బలంగా నమ్ముకున్నాడు. బలంగా ఏ రకంగా ఇండియాను మనము ట్విస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దాదాపు 22nd of February 2022లో స్టార్ట్ అయిన యుద్ధం, అంటే 4 years కంప్లీట్ అయిపోతాయి ఇంకా కొన్ని రోజులు అయితే. ఇది దేనికి? రష్యాకు యుక్రెయిన్ జరిగే యుద్ధం. సో దాంట్లో భాగంగా కవిత గారు ఏమైందంటే, ఇప్పుడు ఈ ట్రేడ్ అనేది మనకు అసలు రష్యాకు మనకున్న ట్రేడు అమెరికాకు సంబంధం లేకున్నా కూడా వీఆర్ శాండ్విచ్డ్ ఇన్ బిట్వీన్ అనమాట. మధ్యలో ఏదో పోక చెక్క అని చెప్పి అంటారు కదా మనకు, ఏదో కత్తిలో పోక చెక్క అన్నట్టుగా ఆ రకంగా అది అయిపోయింది మన పరిస్థితి. సో దాంట్లో మనకు ట్విస్ట్ చేసుకుంటూ 13th of February 2025లో అతను ట్రేడ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, 2 దేశాలకు లాభదాయకం ఎలా ఉంటుంది అని చెప్పి ఒకటి ఆలోచన చేశాడు. రెండోది ఏంటంటే, ఇండియా వినకపోతే ఇండియాని మనం ఎట్లా ఫేస్ చేయొచ్చు అని చెప్పి చూశాడు అనమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 3.5% టారిఫ్ అంటే దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్, మనం ఇప్పుడు 5,600 కమోడిటీస్ని మనము వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. అరౌండ్ 5,100 కమోడిటీస్ ప్రపంచంలో ఉన్న దాదాపు చాలా దేశాల నుండి మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ వాల్యూ ఆఫ్ గూడ్స్ను మనం చూసినట్టయితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. దీనిలో భాగంగా ఏమవుతుందంటే కవిత గారు, అమెరికాకు మనకు ట్రేడ్ చూసుకున్నట్టయితే $87 బిలియన్ ట్రేడ్ వాళ్ళకు జరుపుకుంటూ వస్తుంది. ఈ మధ్యన లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2024-25 ఆ రేంజ్లో చూసుకున్నట్టయితే $87 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను మనము ఇండియా నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. $41 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ట్రేడ్ సర్ప్లస్ ఇండియాకి ఎంత ఉందంటే $46 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఈ ట్రేడ్ సర్ప్లస్ ఉంటే మనకు అడ్వాంటేజ్. అసలు మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉన్న కంట్రీస్ చాలా తక్కువ. యూరోపియన్ యూనియన్కు కొంత ఉంది, తర్వాత అమెరికాకు కొంత ఉంది, కానీ మిగతా ఇప్పుడు చైనాతో పోల్చుకున్నట్టయితే మనకు చాలా ట్రేడ్ డెఫిసిట్ ఉంది అన్నమాట.
అంటే వాళ్ళకు చైనాకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ కంపారిటివ్ పర్పస్లో చూసుకున్నట్టయితే చైనాకు మనకు దాదాపు $114 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. దాంట్లో మనము దాదాపు $14 బిలియన్ కంటే తక్కువ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే 11-12 బిలియన్ చేస్తున్నాము. అరౌండ్ $100 బిలియన్ వాళ్ళకు మనకు అంటే చైనీస్కి మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన రూపీ మీద కూడా ప్రెషర్ పడుతూ ఉంటుంది అనమాట. సో దీనిలో భాగంగా అంటే ఇప్పుడు చైనాకు ట్రేడ్ అడ్వాంటేజ్ చాలా ఉంది, కంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు దాన్ని. అది ఇండియాతో ట్రేడ్ చేయడం అనేది చైనాకు చాలా లాభదాయకం. అలాగే ఇండియాతో ట్రేడ్ చేయడం అనేది అమెరికాకు కూడా ఇండైరెక్ట్గా లాభదాయకమే. మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉన్నా కూడా అమెరికాలో అమెరికన్ ఎకానమీ, అమెరికన్ డాలర్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద అప్పర్ హ్యాండ్. సో ఈ ట్రేడ్ అనేది అది 50% అంటే 25% ఉంటుండేది అంతకుముందు. ఈ 25% 50% పెంచుతానని చెప్పి వార్న్ చేసుకుంటూ వచ్చాడు ట్రంప్ గారు. వార్న్ చేసుకుంటూ వచ్చి 27th ఆగస్ట్ 2025లో ఒక 6 months లోపల ఆయన పెంచేశాడనమాట. పెంచేసి ఇగో ఈ రోజు నుండి ఇంత పెంచుతున్నాము, ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. అది తీసుకురావడం వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి దెబ్బ పడింది అనేది చూద్దాం. ఆ దెబ్బ అసలు ఎంత పెద్ద దెబ్బ పడింది, ఆ దెబ్బ పడడం వల్ల మన ఎకనామీలో కానీ, మన ఎక్స్పోర్ట్స్లో కానీ, మన ఇంపోర్ట్స్లో కానీ ఎలా జరిగింది అని చెప్పి చూసినట్టయితే కవిత గారు, మనం ఇప్పుడు $87 బిలియన్ అంత వాల్యూను మనము వాళ్ళకి మనకు ట్రేడ్ ఉన్నప్పుడు అది దాదాపు ఒక $20 బిలియన్, $22 బిలియన్ తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినప్పుడు మన భారతదేశ ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ అమెరికాకు పంపించే గూడ్స్ ఏదైతే ఉన్నాయో, అది రొయ్యలు కావచ్చు, లేకపోతే మామిడి పళ్ళు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, సోర్గం లాంటి రకరకాల ప్రోడక్ట్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈ నుండి వచ్చేటువంటి రకరకాల గూడ్స్ కావచ్చు, ఈ గూడ్స్ అన్నింటినీ అమెరికా కాకుండా వేరే కంట్రీస్కి డైవర్ట్ చేసినట్టయితే మనకి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఆ యొక్క లాసెస్ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, ఆల్టర్నేటివ్ అప్రోచెస్. అది ఆల్టర్నేటివ్ అంటే దాదాపు 44 కంట్రీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. 44 కంట్రీస్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేది సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇప్పుడు మనం 44 విండోస్ని వెతుక్కోవాల్సి వచ్చిందనమాట. దానిలో 20,000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు భారతదేశం మీద పడిందన్నమాట. సో ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే ఆ 20,000 కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ అండి. దాన్ని మనం ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రోడ్స్ కానీ, ఏదైనా రైల్వే కానీ, ఇప్పుడు సపోజ్ మన దగ్గర మామనూరు, వరంగల్లో ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాం. అలాంటి ఎయిర్పోర్ట్స్ కట్టుకోవచ్చు, మెగా ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టుకోవచ్చు, రకరకాల ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. అంత అమౌంట్ అంటే మనకు చాలా లాస్ అయిందనమాట. లాస్ అయినప్పుడు ఆ లాసెస్ను ఎట్లా మనం రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఎక్సర్సైజెస్ జరిగాయి. గత దాదాపు 6-7 months నుండి చాలా ఎక్సర్సైజ్ జరిగాయి. దానిలో భాగంగా ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు కొత్తగా మనం అడగలేదు, ట్రంప్ను టారిఫ్స్ తగ్గించమని చెప్పి అడగలేదు. అడగకున్నా కూడా ఆయనే వచ్చి మేము టారిఫ్స్ను 50% నుండి ఇప్పుడు 18% తగ్గిస్తున్నామని చెప్పాడు అనమాట. 18% తగ్గించడం వల్ల మనకేం జరుగుతుంది, అసలు మిగతా కంట్రీస్ని మనం కంపేర్ చేసినట్టయితే కవిత గారు, మనము చాలా తక్కువ స్థాయిలో టారిఫ్ పే చేస్తున్నాం. ఇంతకుముందు 50% చేసినప్పుడు మిగతా కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే మనం ఎక్కువ స్థాయిలో పే చేసేవాళ్ళం. ఇప్పుడు సపోజ్ మనం నైబర్ పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ ఈరోజు 19% టారిఫ్స్ వాళ్ళు పే చేస్తున్నారు, మనం 18% పే చేస్తున్నాం. వియత్నాం తీసుకోండి, వియత్నాం 20% పే చేస్తుంది. బంగ్లాదేశ్ కూడా మనకంటే ఎక్కువ టారిఫ్ పే చేస్తుంది. చైనా కూడా 34% టారిఫ్ పే చేస్తుంది. సో మిగతా ఏషియన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఏషియన్ కంట్రీస్ పే చేసే టారిఫ్ల కంటే భారతదేశం తక్కువ టారిఫ్ పే చేస్తుంది. నా క్వశ్చన్ కమ్స్ హియర్, ఇప్పుడు ఈ పరిస్థితులలో టారిఫ్ ఎందుకు తగ్గించాడు అని మనం చూసుకున్నట్టయితే కవిత గారు, ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ మన భారతదేశానికి వచ్చారు వాళ్ళు. 26th మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ గా దాన్ని చూసాం మనం. అవును, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అని చెప్పి మనకు ఆమె ఉర్సులా వండర్ లాయల్ అని చెప్పి ఆమె తర్వాత ఆంటోనియో కోస్టా, వీళ్ళిద్దరు కూడా చాలా కీ పొజిషన్. ఆంటోనియో కోస్టానేమో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఈమె యూరోపియన్ కమిషన్కి ఈమె ప్రెసిడెంట్గా ఉందన్నమాట. వాళ్ళిద్దరు కూడా మన చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట మన ఇండియాకి. చీఫ్ గెస్ట్కి వచ్చేసి ఏమైందంటే వాళ్ళు ఈ ట్రేడ్ డీల్స్ యూరోప్కు ఇండియాకు ట్రేడ్ డీల్స్
ఒక ఒక పర్టికులర్ డైరెక్షన్లో దాన్ని మూవ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చారనమాట. ఈ ట్రేడ్ డీల్స్ అనేది దాదాపు మనకు 18 ఇయర్స్ నుండి జరుపుకుంటూ వస్తున్నాయి. 2007 నుండి జరుపుకుంటూ వస్తున్నాయి. 2013లో 2018లో కూడా మనము వీఆర్ అబౌట్ టు ఫైనలైజ్ దోస్ ట్రేడ్ డీల్స్. ఈఎఫ్టీ అంటారు దాన్ని. ఈఎఫ్టీ అంటే అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనమాట. ఎఫ్టీఏ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిందనమాట. అది జరగకుండా ఇప్పుడే జరిగింది. ఎందుకు జరిగిందనంటే ఇదంతా పొలిటికల్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అనమాట. ఇప్పుడు ట్రంప్ గారు డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవడానికి ఆయన గ్రీన్లాండ్ మాదే అని చెప్పి అది ఒకటి స్ట్రాటజిక్గా చేస్తున్నాడు. డెన్మార్క్ ఎక్కడిది? యూరోపియన్ యూనియన్లో భాగం అన్నమాట. ఇది ఉన్నప్పుడు ఏం చేస్తుంది, యూరోప్ కూడా ఇండియాకు కానీ చైనాకు కానీ దగ్గర అయ్యి రష్యాకు కూడా దగ్గర అయినట్టయితే ట్రంప్కు ఒక ఐసోలేట్ చేసినట్టు అయిపోతుంది. సో ఇది స్ట్రాటజిక్గా వాళ్ళు మనతో ట్రేడ్ డీల్ చేయడం వల్ల ఈ మధ్యకాలం ఒక 2 వీక్స్ లోపల ఇన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుపుకుంటూ వచ్చాయి. ఒకవేళ యూరోపు ఇండియా రెండు దగ్గర అయినట్టయితే అమెరికా పరిస్థితి ఏంటి, అమెరికా ఫ్యూచర్ ఏంటి అని చెప్పి ఆలోచన చేసుకొని ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి చలో మీకు తగ్గిస్తున్నాం టారిఫ్స్ అనే పాయింట్ తీసుకొచ్చారనమాట. ఇది జరిగింది అసలు. సో రెసిప్రోకల్గా అంటే వాళ్ళు తగ్గిస్తున్నారు, మనం కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ మీద మనము తగ్గిస్తున్నాము అనుకున్నప్పుడు అవునండి. మనం అంత గొప్పగా దాన్ని ఎందుకు చెప్పుకోవట్లేదు ట్రంప్ చెప్పినంతగా? అండ్ మనం కూడా ఒక మంచి మిత్రుడు అనేటువంటి మోదీ ఒక ట్వీట్ అయితే చేశారు కదా. సో బెనిఫిట్ అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఎవరు దాన్ని లాస్ అవుతున్నారు అనే దాంతో పాటుగా ఎవరికి బెండ్ అయ్యారు అనేది ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి పొలిటికల్ వీటన్నిటిలో చూస్తూ ఉంటే ఇప్పుడు మోదీ బెండ్ అయ్యాడు అనే ఒక మాట, ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు కూడా వచ్చింది కాబట్టి ట్రంప్ ముందు సాగిల పడుతున్నాడు అనేది. రైట్. ఈ డెవలప్మెంట్స్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే నోబడీ ఈజ్ ఎ ఫ్రెండ్, నోబడీ ఈజ్ ఎనిమీ. సో అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. మనం హిస్టారికల్గా 2-3 వేల సంవత్సరాలను తీసుకున్నా కూడా పొలిటీషియన్స్లో కానీ మామూలుగా కింగ్స్ అట్లా వ్యాజల్ కింగ్స్లో చూసుకున్నా కూడా ఇట్లాంటి రిలేషన్షిప్స్ అక్కడిక్కడ డివేట్ అవ్వకుండా వచ్చింది. అమెరికాకు అది ఇండివిజువల్గా చూసుకున్నట్టయితే ట్రంప్ గారికి కానీ మోడీ గారికి కానీ రిలేషన్షిప్స్ ఆల్వేస్ ఫ్లక్చువేటింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ 1 ఇయర్ కింద కాకుండా ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా కూడా వీ కెన్ సీ దట్ అనమాట. అయితే ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే మనము మనకంటే ఎక్కువ వాళ్ళు ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నారు, ఎందుకు ఎక్కువ హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాంట్లో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే పెంచారు. అసలు మనం పెంచమని చెప్పి మనమైతే అడగలం కదా, వాళ్ళే పెంచారు. వాళ్ళు ఇప్పుడున్న ఈ యూరోపియన్ ట్రేడ్కు ఇండియా ట్రేడ్కు అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరుగుతుందో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల చాలా రకాల కమోడిటీస్ మన దగ్గర ఆటోమొబైల్స్ కావచ్చు, లేకపోతే లిక్కర్ బాటిల్స్ కావచ్చు, రకరకాల ట్రేడ్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్టయితే వాళ్ళు 110% ఇంపోర్ట్ చేసేది 100% టారిఫ్స్ తీసేసినట్టయితే ఓన్లీ 10%తోనే మనము వీ కుడ్ ఇంపోర్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇట్లాంటి జరిగినప్పుడు అమెరికా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసింది అక్కడ. కాస్ట్ బెనిఫిట్ ఒకవేళ యూరోప్ అనేది World War II నుండి ఇప్పటి వరకు ఫ్రాన్స్ కావచ్చు, అది జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఈ స్వీడన్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశాలు అమెరికాకు తానే అంటే తందానే అనుకుంటూ వచ్చాయన్నమాట. అలా ఉన్నప్పుడు యూరోప్ ఈజ్ ఏ స్ట్రాంగ్ అలయన్స్, తర్వాత అది ట్రస్టబుల్ అలయన్స్. ఈ అలయన్స్ అనేది అమెరికా ఇప్పుడు లేదు, అది గ్రీన్లాండ్ మాది అని అనడం వల్ల దెన్ దే ఆర్ ట్రయింగ్ టు షేక్ అనమాట. షేక్ అయినప్పుడు మనము ఇండియా ఈజ్ రైజింగ్, ఇండియా ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఇలాంటి సందర్భంలో ఇండియాకు దగ్గరైనట్టయితే ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ట్రంప్ రియాక్షన్ ఎలా ఉన్నా కూడా పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మాకు అవసరం లేదు, మాకు ఇండియాకు ట్రేడ్ అవసరము. ఆ ట్రేడ్ ఇంక్రీజ్ చేయడం వల్ల మాకు లాభం అవుతుంది, ఇండియా కూడా లాభం అవుతుంది. మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ చాలా ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ పీపుల్ కావచ్చు, వాళ్ళు చదువుకునే విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా రకాలుగా లాభాలు జరగడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ ట్రెండ్ జరిగినప్పుడు ట్రంప్ గారే స్వయంగా వచ్చి మేము తగ్గిస్తున్నామని చెప్పి తగ్గించాడు. తగ్గించింది మనం దాన్ని గొప్పగా ఎందుకు చెప్పుకుంటాము? వాళ్ళు పెంచేశారు, వాళ్ళే తగ్గించుకున్నారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అక్కడ. వీఆర్ జస్ట్ మనం ఒక మామూలు ఒక ప్రేక్షకుల్లాగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాం అనమాట. అలాంటప్పుడు మనం గొప్పగా చెప్పుకునేది ఏం లేదు అక్కడ పాయింట్. ఒకవేళ అది తగ్గించడం వల్ల మనకు ఎట్లాంటి లాభాలు జరుగుతాయి అంటే మన వాణిజ్యపరంగా కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎట్లాంటి లాభాలు జరుగుతాయి అన్నది రెండో విషయం. మీరు ఒక పాయింట్ చెప్పారు, $500 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మనం అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకోవడానికి అదొక ప్యాక్ట్ అనమాట, ఒక కంప్రహెన్సివ్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనమాట అది. సో దాంట్లో ఏం జరుగుతుందంటే కవిత గారు, ఇప్పుడు $500 బిలియన్ అంటే వేరే ప్రపంచంలో ఏ దేశానికి కూడా అంత పెద్ద మొత్తంలో ట్రేడ్ ఇండియాతో జరగలేదు ఇప్పటివరకు.
ఇప్పుడు మనం మొత్తం ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని చూసుకున్నట్టయితే ఆ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఈ మధ్య కాలం జస్ట్ ఎస్టర్డే దాదాపు 723-724 బిలియన్ల డాలర్ల వరకు మనం రీచ్ అయింది. దట్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్. ఇంతవరకు మనము ఇప్పుడున్న చరిత్రలో మనం దాదాపు 77 అది ఎంత ఏమంటారు 26 జనవరి మొన్ననే జరుపుకున్నాం రిపబ్లిక్ డే. అది కాకుండా దాదాపు 80 సంవత్సరాల దగ్గరకు వస్తుంది మనకు స్వతంత్రం వచ్చి నెక్స్ట్ ఇయర్. 80 సంవత్సరాల హిస్టరీని భారతదేశ ట్రేడ్ చరిత్రను తీసుకున్నట్టయితే 723 బిలియన్ల డాలర్లు అనేది మనకు ఎప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంత స్థాయిలోకి రాలేదు. ఇప్పుడు అంటే ఈ యొక్క ట్రేడ్ యొక్క డిఫరెన్సెస్ అమెరికాకు మనకు రావడం వల్ల చాలా వరకు ట్రేడ్ డిప్ అయిపోయింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డిప్ అయిపోయినాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కూడా డిప్ అయిపోయినాయి. ఈ డిప్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ ఆన్ ఇండియన్ రూపీ పడిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే గత 1 year నుండి కవిత గారు ఇండియన్ రూపీ వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్కి పెరిగింది డాలర్తో రూపాయి మారకం విలువ అనేది. 92 రూపీస్కి వచ్చింది. 92 అనేది ఆల్ టైమ్. ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాల చరిత్రను తీసుకున్నట్టయితే 92 రూపీస్ అగైనెస్ట్ డాలర్ ఎప్పుడు కాలేదు. ఇప్పుడు మీరు హిస్టారికల్గా చూసుకున్నట్టయితే స్వతంత్రం వచ్చినప్పుడు 3 రూపాయలు ఉంటుండేది. 3 రూపాయలు అనేది ఒక డాలర్కు 3 రూపాయలు పోయి 1966లో వరకు కూడా 3-4 రూపాయలు ఉంటుండేది అనమాట. 4 రూపాయలు 1966లో ఉన్నది 66లో డివాల్యుయేట్ చేసాం మన కరెన్సీని అఫీషియల్గా డివాల్యుయేట్ చేసాం అనమాట. డివాల్యుయేట్ చేయడం వల్ల 7 రూపీస్ అయింది. $1కు 4 రూపీస్ పోయి 7 రూపీస్ అయింది. 1991లో మన పివి నరసింహారావు గవర్నమెంట్లో ఆయన ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా డివాల్యుయేట్ చేశారు. అప్పుడు 18 రూపీస్ ఉంది. నేను మాస్టర్ డిగ్రీ ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో, అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్ట్స్ కాలేజ్లో. ఆ టైంలో నాకు స్టిల్ గుర్తు, జూలై 1కు 18 రూపాయలు ఉంటుండేది $1కి. 18 రూపాయలు పోయి జూలై 3కు 25 రూపాయలు అయిపోయింది అది డాలర్కి. అంటే దాదాపు 7 రూపీస్ డివాల్యుయేట్ అయింది. సో ఈ డివాల్యుయేట్ అయ్యి ఇప్పుడు నేను ఇండియా 1997లో బయటికి వెళ్ళినప్పుడు ఫారిన్ కంట్రీకి ఉద్యోగం రీత్యా వెళ్ళినప్పుడు 28-29 years బ్యాక్, అప్పుడు డాలర్ రేట్ ఏంటంటే 34 రూపాయలు 35 రూపాయలు ఉంటుండేది. అంటే ఇప్పుడు 97 నుండి చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా దాదాపు ఒక 28-29 years కాలంలో ఎన్ని రెట్లు అసలు మన రూపీ వాల్యూ అనేది తగ్గిపోయిందని మనం చూసుకోవచ్చు. 1966లో 4 రూపీస్ ఉన్నది ఇప్పుడు దాదాపు 92 రూపీస్. ఇప్పుడు ఈ మధ్యన ఈ యొక్క చేంజెస్ రావడం వల్ల మనకు రూపీ వాల్యూ కొంచెం స్ట్రెంత్ అయింది. ఇప్పటికి కూడా 90-91 రూపీస్ మధ్యలో స్వింగ్ అవుతుంది. అది 91 రూపీస్ స్వింగ్ కావడం అనేది గొప్ప విషయం కాదు. మనం ఆల్రెడీ బికమ్ వీక్. మనం మొత్తం దాన్ని బాధాకరమైన విషయం ఏంటంటే కవిత గారు, we became the weakest currency in Asian continent. ఇప్పుడు ఇండోనేషియన్ కరెన్సీ తీసుకోండి, ఇండోనేషియన్ రూపీ అంటారు వాళ్ళు కూడా. దాదాపు 16,700 రూపాయలు, అంటే నియర్లీ 17,000 రూపీస్ ఫర్ $1. అయినా కూడా అది స్ట్రాంగ్ అదే అనుకుంటాం, ఎందుకంటే అది స్టేబుల్గా వస్తుంది. ఇప్పుడే కాదు, నేను ఇండోనేషియా 2017లో విజిట్ చేశాను ఫస్ట్ టైము. ఈ మధ్యలో ఒక 1.5 years బ్యాక్ ఐ వాజ్ దేర్ అగైన్. ఆ మధ్యకాలంలో చూసినట్టయితే స్టిల్ ఇట్ వాజ్ నాట్ ఫ్లక్చువేటింగ్ సో బ్యాడ్లీ అనమాట. 17,000కు మనకు 92 రూపీస్కు చాలా పెద్ద తేడా ఉంది అసలు యాక్చువల్గా. సో ఇంకొక విషయం ఏంటంటే కవిత గారు, ఇప్పుడు ఇరాన్ ఉందనుకోండి. ఇరాన్లో $1కి ఎంత ఉన్నది ఎక్స్చేంజ్ రేట్ అంటే 10,93,000 రూపాయల ఎక్స్చేంజ్ రేటు, అంటే 1.1 మిలియన్ ఇరానియన్ రియాల్స్ అంటారు అక్కడ. ఇరానియన్ రియాల్స్ అంత ఉంది $1కి. మనం 92 ఉన్నట్టయితే మనం 85 ఉంటుండేది అసలు యాక్చువల్గా. 1 year బ్యాక్ మనం చూసుకున్నట్టయితే 85-86 మధ్యలో ఉంటుండేది. అది మనం ఒక 6 రూపాయలు పెరిగింది అసలు. 6 రూపాయలు పెరిగిన దాన్ని దాదాపు ఒక అరౌండ్ 8% వి లాస్ట్ ద వాల్యూ అనమాట. ఆ వాల్యూ లాస్ట్ అయినప్పుడు మనం వీకెస్ట్ కరెన్సీ అంటున్నాం, వన్ ఆఫ్ ద వీకెస్ట్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్ అంటున్నాం. అది ఇలాంటి కంట్రీస్ని కంపేర్ చేసినట్టయితే మనది వీక్ కాకపోవచ్చు, మనం రియల్ టర్మ్లో చూసుకున్నట్టయితే వీక్ కాకపోవచ్చు. కాకపోతే ఈ ప్రెషర్స్ అనేది ఎక్కడ పడ్డాయంటే మన మీద, ఈ ట్రంప్ గారి యొక్క ది టారిఫ్స్ 50% టారిఫ్ పెంచడం కానివ్వండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడం కానివ్వండి, ఇట్లాంటి విషయాలలో మన యొక్క ఫారిన్ రిమిటెన్స్ మనీ కూడా తగ్గిపోయింది కొంతవరకు. తగ్గడం వల్ల చాలా వరకు మనకు ప్రెషర్స్ పెరిగాయి అన్నమాట. ప్రెషర్ పెరిగి మన యొక్క ఎకానమీ మీద ఇండైరెక్ట్గా చాలా ఇంపాక్ట్ పడింది. సో ఇప్పుడు అవి కొంచెం అది రిలాక్స్ కావడానికి ఆస్కారం ఉంది 18% వల్ల. సో 18% అనేది ఇట్స్ ఎ బూమ్. అది ఇంకొకటి మీరు చెప్పినట్టుగా కవిత గారు,
$30 ట్రిలియన్ అనేది అసలు అది ఇట్స్ మనం ఎగుమతి చేసుకోవచ్చు వాళ్ళకంటే. ఇప్పుడు మన దగ్గర ఎంఎస్ఎంఈస్ ఉన్నాయనుకోండి, మన దగ్గర దాదాపు 106 మిలియన్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయండి. 106 మిలియన్ ఎంఎస్ఎంఈస్ అంటే దాదాపు పాపులేషన్ ఆఫ్ జర్మనీ 80 మిలియన్ కూడా లేదు. పాపులేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఓన్లీ అబౌట్ 63 మిలియన్స్. పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ కూడా మనకి అరౌండ్ అబౌట్ 67-68 మిలియన్స్ ఉన్నారు. అంటే ఈ దేశాల పాపులేషన్ కంటే ఎక్కువగా మన దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నంబర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈస్ ఏదైతే ఉన్నాయో వాటికి చాలా పెద్ద మొత్తంలో అవకాశాలు రావడానికి చాలా ఉన్నాయి. చాలా ఎంఎస్ఎంఈస్ మన దగ్గర సఫర్ అవుతున్నాయి. వాళ్ళకి ప్రాపర్ ఎక్స్పోర్ట్ లేక, ప్రాపర్ మార్కెటింగ్ మెకానిజం లేక, ప్రొడక్షన్ స్ట్రాటజీస్ లేక, టెక్నాలజీ లేక, ఇలా చాలామంది చాలా ఫార్మ్స్ మూతపడ్డాయి కూడా. ఇప్పుడు ఈ యొక్క ట్రేడ్ డీల్ వల్ల, అంటే అమెరికాకు మనకు ట్రేడ్ డీల్ వల్ల ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోయి గ్రో కావడానికి చాలా ఆస్కారం ఉంది. 30 ట్రిలియన్లు అంటే ఆలోచించండి. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? 2047 వికసిత్ భారత్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో దాదాపు 3-4 ఇయర్స్ నుండి వికసిత్ భారత్ అంటే ఏంటి? భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం అనమాట. రూపురేఖలన్నింటినీ మార్చడం, ఫ్లరిష్ అవుతుంది అని, ఫ్లరిష్ కావడం. దానికి ఎంత టార్గెట్ మనకు? ఇప్పుడు బహుశా మనకు ప్రస్తుతం $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందండి. $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వీఆర్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ మలావి, వన్ ఆఫ్ ద పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్, జింబాబ్వే, బుర్కినా ఫాసో, సుడాను, తర్వాత బురుండి, ఇట్లాంటి దేశాలు. బురుండి అనేది $500, సౌత్ సుడాన్లో అయితే $500 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా లేదు. అంటే ఈ లో ఇన్కమ్ కంట్రీస్ కింద ఆ గ్రూప్లోనే మనం కూర్చుంటున్నాం. దాన్ని మనము ఈ $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ నుండి కనీసము $15,000 నుండి $20,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం చేంజ్ చేయాలి. అది చేంజ్ చేయాలంటే మన నేషనల్ ఇన్కమ్, అది ఇప్పుడు జీడిపి ఎంత ఉంది మన దగ్గర? దాదాపు అరౌండ్ $4.2 ట్రిలియన్ మాత్రమే ఉంది. మనము దాదాపు 30 ట్రిలియన్స్ వరకు, 25-30 ట్రిలియన్ వరకు పెంచాలి. అలా పెంచినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి అన్నమాట. లేకపోతే ఒక రోజులో జరిగే విషయం కాదండి ఇది. అంతా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ నైట్ అన్నట్టు, లండన్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ నైట్, హైదరాబాద్ ఈజ్ ఆల్సో నాట్ బిల్ట్ ఇన్ వన్ నైట్. ఇదంతా చేయడానికి మనకు ఎంత టైం ఉంది? ఇంకా అరౌండ్ 21 ఇయర్స్ టైం ఉంది. ఈ 21 ఇయర్స్ లోపల మనం సాధ్యమవుతుందా కాదా అని మనం పరిశీలన చేసినట్టయితే కవిత గారు, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఏదైతే వస్తున్నాయి ఇవన్నీ షాకింగ్ ఆపర్చునిటీ. ఇది $30 ట్రిలియన్ వాళ్ళ దగ్గర నుండి మనం $500 బిలియన్ తీసుకున్నాం. దట్స్ ఓకే, విదిన్ $1 ట్రిలియన్ లోపల ఉన్నాం మనం. అది మనం $13 ట్రిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది అని అంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం. బట్ ట్రంప్ పోయిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? ట్రంప్కు మళ్ళీ ఆలోచనలో మార్పు వచ్చి, లేదు ఇండియా నా పేరు వింటలేదు, నేను ఏదో ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, వాళ్ళు అడగకుండా కూడా ఈ ఫేవర్ చేస్తే వాళ్ళు కనీసము ట్రంప్ ఈజ్ బికమింగ్ మై ఫ్రెండ్ అగైన్ అని చెప్పి అనుకొని వాళ్ళు కొంచెం ఫేవర్ చేస్తారేమో అని చెప్పి చేశాను. ఇండియా రిమైన్ ద సేమ్ కాబట్టి నేను మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను అంటే మనం చెప్పలేము అది. ఎందుకంటే మనం $3 ట్రిలియన్ చేయడానికే వీఆర్ సఫర్డ్ ఎ లాట్. ఇప్పుడు 10-15 సంవత్సరాల కిందట వీ డిడెంట్ ఈవెన్ హ్యావ్ $1 ట్రిలియన్ ఎకానమీ. ఈ మధ్యకాలం 2000-2001 నుండి ఒక 4-5 ఇయర్స్ లోపలనే మనం వీ రైజ్ టు దట్ లెవెల్. అంటే దాన్ని ఏమంటారు, జపాన్ కూడా సర్పాస్ అయిపోయినాం. జపాన్ బికమ్ ద నంబర్ 2 ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్. 1960స్లోనే నంబర్ 2 అయింది. 60s నుండి దాదాపు 90s వరకు ఇట్ వాజ్ నంబర్ 2. 90s 2000-2010 ఆరెంజ్లోనే చైనా బికేమ్ నంబర్ 2. సో ఇలా చూసుకున్న ఎకనామిక్ ఆర్డర్స్, ఎకనామిక్ స్ట్రక్చర్స్ ఎలా చేంజ్ అవ్వకుండా వచ్చాయంటే చాలా ర్యాపిడ్గా, ఇంట్రెస్టింగ్గా చేంజ్ అవ్వకుండా వచ్చాయి. ఇలా చేంజ్ అయినటువంటి దాన్ని ఇప్పుడు మనకి అవకాశం ఇలా కంటిన్యూ అయినట్టయితే ఇండియా డెఫినెట్లీ బికమ్ అది వికసిత్ భారత్లో భాగంగా డెవలప్డ్ కంట్రీ అనేది కావడానికి చాలా చాలా అవకాశం ఉందండి. సో ఇప్పుడు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి, టారిఫ్ని తగ్గిస్తున్నాడు, ట్రంప్ కాస్త మెత్తగా పడ్డాడు, లేకపోతే ఫ్రెండ్షిప్ అనేది చూపిస్తున్నాడు అనుకున్నప్పుడు మళ్ళీ మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి సంబంధించి H-1B వీసా అంత అమాంతం పెంచాడు కదా, అది కూడా ఏమైనా తగ్గిస్తాడా? అలాంటి హోప్స్ ఏమైనా పెట్టుకోవచ్చా అనేది? పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కొంచెం బెండ్ అయిపోయి, ఇప్పుడు మనకు ఫేవరబుల్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్, మాకు ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది, అన్ఫేవర్డ్ నేషన్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు సపోజు ఇండియాను మనం లైక్ చేస్తున్నాం, ఇండియాను లైక్ చేసే దేశాలన్నీ కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లిస్ట్లో పెట్టేస్తారు. ఏదైనా కూడా ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప హామ్ చేయాలి, వీళ్ళకు అది ఫీజు పెంచింది అలానే పెంచాలి, దానిలో ఇంకా కొంచెం పెంచుకుంటూ పోవాలని ఆలోచన చేయరు. ఇప్పుడు ఇది ఒక ఇండికేషన్ అనమాట.
మనకు అంటే ఇప్పుడు దాదాపు 50% అంటే మనకు ఎంత తగ్గించినట్టుగా మనకు 32% తగ్గించారు. ఇంతకుముందు మనకు ఒక 20-25 సంవత్సరాల కిందట మనకు 3%, 3.5% అది పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు పెంచిన దాన్ని 50% కాకుండా 100% కంటే ఎక్కువ తగ్గించాడంటే మీరు ఆలోచన చేసుకోవచ్చు. 50% నుండి 32% తగ్గించారంటే ఏంటంటే దాని అర్థము 100% కంటే ఎక్కువగా మనకు సుంకాలు తగ్గాయి అనమాట. అలా ఫేవర్ చేసినప్పుడు ఈ $1,00,000 అనేది కవిత గారు దాదాపు క్లోజ్ టు మనకు 90 లక్షల రూపాయలు ఒక్కరికి ఫీజు కట్టాలంటే చాలా బాధాకరమైన విషయం. అది మన ప్రెషర్స్ కంటే ఎక్కువగా అమెరికన్ కంపెనీస్ ఆర్ అండర్ ప్రెషర్ అనమాట. 10,000 కంపెనీలు దే ఆర్ లిటరల్లీ వెయిటింగ్ అండ్ వాళ్ళు ఏమంటారు కోర్టులో కేసు ఫైల్ చేశారు. తర్వాత రకరకాల స్టేట్స్లో రకరకాల కేసెస్ ఫైల్ అయిపోయినాయి. ఈ కంపెనీస్ కూడా ఇప్పుడు మనకు జెబ్బీజో కంపెనీ అమెజాన్ కావచ్చు, తర్వాత సుందర్ పిచ్చై కంపెనీ ఆల్ఫాబెట్స్ గూగుల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా సఫర్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి అంత చీప్గా హ్యూమన్ రిసోర్స్ అమెరికన్ హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా కాస్ట్లీ హ్యూమన్ రిసోర్సెస్ అండి. వాళ్ళు ఒకవేళ మనము తక్కువ జీతానికి పనిచేయడానికి $10,000 కాదు కదా, $1,000 ఇచ్చినా కూడా పనిచేసే వాళ్ళు మన వాళ్ళు ఉంటారు. $1,000 అంటే ఎంత? $90,000. $90,000 మనం ఇండియాలో సంపాదించుకోలేమా? అయినా కూడా అమెరికాకి వెళ్తున్నా, నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా అనే యొక్క ఇమేజ్ని క్రియేట్ చేయడానికి మన వాళ్ళు $10,000 అక్కడ వాడు పనిచేయడానికి ఏది అమెరికన్ $10,000 ఆ ఉద్యోగం చేయడానికి ఇష్టపడకున్నా కూడా మన వాళ్ళు $1,000, $2,000 పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా మనం కాంపిటీషన్ ఇస్తున్నాం. హ్యూమన్ రిసోర్స్ లేబర్ మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఇస్తున్నాము. కాంపిటీషన్ ఇచ్చినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా తగ్గిపోయాయి. అసలు అమెరికన్స్కు ఇండియన్ పీపుల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక రకమైన జెలస్, వీడు ఎంత జీతానికైనా పనిచేస్తాడు, మా పుట్టల మీద దెబ్బ కొడుతున్నాడు అనే కాన్సెప్ట్ అక్కడ డెవలప్ అయింది. సో ఇలాంటి సందర్భాలలో మనము ఈ యొక్క H-1B వీసా ఫీజును దాదాపు $1,00,000 ఈ మధ్యనే పెంచారు కదా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ అనమాట. దాన్ని మనకు ఇప్పుడు ఇంతకుముందు $15,000 ఉంటుండే. ఆ $15,000 మనకు $5,000 లేకపోతే $2,000-3,000 చేసినట్టయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్ హెల్ప్ అండ్ గ్రేట్ సపోర్ట్ ఫర్ ఇండియా అనమాట. సో ఇప్పుడు $1,00,000 కాదు, కనీసం ఆ $15,000 ఉంచినా కానీ పర్లేదు. 15 అయినా కూడా పర్లేదండి, దట్ ఈస్ ఓకే. ఎందుకంటే H-1B వీసా అనేది టెక్నోక్రాట్స్కే ఉంటుంది. ఇప్పుడు సామాన్యులు ఏదో BA డిగ్రీనో లేకపోతే మాస్టర్ డిగ్రీనో ఎకనామిక్స్ లేకపోతే పొలిటికల్ సైన్స్ తీసుకున్న వాళ్ళకు అలాంటి వీసాలు ఇవ్వరు. అది ఒకవేళ స్పెషలైజ్డ్ స్కిల్, దాన్ని ఏమంటారంటే స్కేర్ స్కిల్స్ అంటారనమాట. స్కేర్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అంటారు. అట్లా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ అంటే వాళ్ళ దగ్గర ఆ స్కిల్ సెట్ లేకపోతే మన దగ్గర నుండి ఇంపోర్ట్ చేయడానికి వాళ్ళ లాస్ కూడా, ఇమిగ్రేషన్ లాస్ కూడా వాళ్ళకి ఫేవర్ చేస్తాయి. ఏ కంట్రీలో తీసుకున్నా, ఇప్పుడు ఏ కంట్రీలో సౌత్ ఆఫ్రికా ఉందనుకోండి, సౌత్ ఆఫ్రికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా పెట్టుకుంటూ వచ్చేది. దాదాపు యూత్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారో వాళ్ళు 60% ఆఫ్ దెమ్ హు ఆర్ హ్యావింగ్ ద డిగ్రీస్, మాస్టర్ డిగ్రీ కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు, 60% ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అండి. మొత్తం మీరు అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ బళ్ళు లోపల తీసుకున్నట్టయితే షాకింగ్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద ఓల్డ్ వరల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్లో. అఫీషియల్గా గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఇప్పుడు నేను దాదాపు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వేళ దేర్ ఇన్ సౌత్ ఆఫ్రికా, గవర్నమెంట్ దాన్ని ఏమంటారు, సౌత్ ఆఫ్రికన్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ లెక్క ప్రకారం చూసినట్టయితే మనకు అరౌండ్ 40% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ ఆర్ అన్ఎంప్లాయిడ్ అంటే ఆలోచించండి. సో అంటే అక్కడ పాపులేషన్ ఎంత ఉన్నది? 63 మిలియనే ఉన్నారు. 63 మిలియన్ అంటే 6,30,00,000 మందే ఉన్నారు. వాళ్ళల్లో దానిలో 40% అన్ఎంప్లాయిడ్ అంటే చాలా బాధాకరమైన విషయం. అదే పరిస్థితి అమెరికాలో కూడా రైజ్ కావడానికి ఆస్కారం ఉంటుందండి. సో వీటన్నిటిని మనం చాలా కేర్ఫుల్గా కాస్ట్ బెనిఫిట్ ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. అలా చేసినట్టయితేనే వర్కౌట్ అవుతుంది. లేకపోతే ట్రంప్కి రాత్రి కల వచ్చి మోడంటే నాకు నచ్చట్లేదు అని చెప్పడం అంటే ఇట్ డజంట్ వర్క్ అండి. దాన్ని చాలా కేర్ఫుల్గా మనం ట్యాకిల్ చేయాలి. ప్రతి ఒక్క స్టెప్ కూడా కవిత గారు ఏమవుతుందంటే ఎవ్రీ స్టెప్ దట్ వి టేక్ ఫార్వర్డ్ దాంట్లో నెగటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. పాజిటివ్ ఎఫెక్ట్, నెగటివ్ ఎఫెక్ట్. అది నెగటివ్ ఎంత తక్కువ ఉంటుంది, పాజిటివ్ ఎంత ఎక్కువ ఉంటుందని చూసుకొని మనము ముందడుగు వేయడం అనేది మంచిది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రవీందర్. థ్యాంక్ యూ అండి. నమస్తే.